హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్న డేటాలో లాస్ట్ డేటా వచ్చి కంపల్సరీ 00గా తీసుకోవాలి. ఎప్పుడైతే ఇలా 00గా తీసుకుంటామో దానికి బిఫోర్ మనం తీసుకున్న నంబర్ ఆఫ్ బైట్స్ డేటా ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కౌంట్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 00కు బిఫోరు నేను ఇక్కడ 1 2 3 4 5 6 బైట్స్ తీసుకున్నాం. కాబట్టి మనకి ఇక్కడ 6 అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఇది ఎందుకు తీసుకోవాలంటే మనం లాస్ట్ వాల్యూ 00 అనేది ఈ ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ చేయడం కోసం మనం ఇది తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, సో దీన్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది ఎలా జనరేట్ అవుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో దానికి ముందు మనకి ఇక్కడ జంప్ ఇన్స్ట్రక్షన్స్, కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ 3 ఉన్నాయి. ఆ 3 గురించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, జంప్ అబోవ్. సో జంప్ ఇఫ్ అబోవ్ అంటే ఈ ఇన్స్ట్రక్షన్ అనేది అన్కండిషనల్ జంప్ అంటాం దీన్ని. అంటే ఇక్కడ మనకి దీనికి బిఫోరు కండిషన్స్ ఏదొచ్చినా సరే దాని మీద డిపెండ్ కాదు. ఎప్పుడైతే ఐపీ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుందో ఆటోమేటిక్గా ఈ అడ్రస్ ఏదైతే స్పెసిఫై చేసి ఉంటామో ఆ అడ్రస్ లొకేషన్కి జంప్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి, జేఈ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, జేఏ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0, 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ జేఏ మీన్స్ జంప్ ఇఫ్ అబోవ్, జేఈ అడ్రస్ అంటే జంప్ ఇఫ్ ఈక్వల్. ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ జేఏ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇక్కడ మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అండ్ 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అగైన్ ఇక్కడ జేఈ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో నేను క్లియర్గా ఇక్కడ ఇచ్చున్నాను. ఒకసారి దీన్ని కూడా వెరిఫై చేస్తే ఇక్కడ చూద్దాం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, మూవ్ ఎస్ఐ 2000. కాబట్టి ఇక్కడ సోర్స్ ఇండెక్స్ అనేది మనం 2000గా తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మూవ్ ఏఎల్ 00 అంటే ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు 00గా లోడ్ అవుతుంది. నెక్స్ట్ మూవ్ సిఎల్ 00 అంటే ఇక్కడ సిఎల్ ఈక్వల్ టు 00గా లోడ్ అవుతుంది. ఎందుకంటే కౌంట్ వాల్యూ అనేది మనకి 0 అవ్వాలి కాబట్టి స్టార్టింగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కంపేర్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, ఏఎల్ మైనస్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అవుతుంది. సో అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏఎల్ ఈక్వల్ టు 00, కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2000. సో 2000 లొకేషన్ నేను డేటా ఎంత తీసుకున్నానంటే 25 తీసుకున్నాను. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 00 మైనస్ 25 అంటే మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ నెగిటివ్ డేటా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నెగిటివ్ డేటా వచ్చినప్పుడు అంటే ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1, 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ కేసులో మనకి నెగిటివ్ డేటాకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1, 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అనేది ఇక్కడ జనరేట్ అయింది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మనకి జేఏ ఉంది కదా, ఇక్కడ మనకి జేఏ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 రావాలి, 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 రావాలి. కానీ మనకి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జేఈఎల్2 ఈ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వస్తుంది. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో తర్వాత ఇంక్రిమెంట్ సిఎల్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ సిఎల్ ఈక్వల్ టు 00 ఉంది కాబట్టి సో ఇప్పుడు సిఎల్ ఈక్వల్ టు 01గా చేంజ్ అవుతుంది. సో అదే ఇక్కడ నోట్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ ఎస్ఐ, ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2000 ఉంది కాబట్టి లాస్ట్ వాల్యూ ఇప్పుడు 2001గా చేంజ్ అవుతుంది. కాబట్టి ఎస్ఐ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది అంటే 2001. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, జంప్ అబోవ్ ఉంది. సో ఇది అన్కండిషనల్ జంప్ కాబట్టి ఈ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్లోకి అది జంప్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎస్ఏ అనేది మనకు 2001గా తీసుకున్నాము. కాబట్టి ఇక్కడ కంపేర్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే ఏఎల్ ఈక్వల్ టు ఇక్కడ 00 ఉంది, అది నోట్ చేశాను. అగైన్ ఇక్కడ మనకి ఎస్ఐ అనేది 2001 కాబట్టి ఇప్పుడు 2001 లొకేషన్లో 76 ఉంది కాబట్టి ఇక్కడ 00 మైనస్ 76. సో ఇక్కడ చూడండి, అగైన్ మనకి ఇక్కడ
నెగిటివ్ డేటా అనేది జనరేట్ అవుతుంది. సో నెగిటివ్ డేటాకి మనకి ఏమొస్తుంది, ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1, జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి జేఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు, జేఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు. సో ఎందుకంటే మనకి ఈ కండిషన్ అనేది ఇక్కడ సాటిస్ఫై కాలా. తర్వాత ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ సిఎల్, కాబట్టి ఇక్కడ 01 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 02గా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 02 అనేది ఇలా నోట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ ఎస్ఏ అంటే లాస్ట్ ఎస్ఏ వాల్యూ 2001 ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే 2002గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి జంప్ అబోవ్, ఇది అన్కండిషన్ జంప్ కాబట్టి ఈ అడ్రస్ ఏదైతే స్పెసిఫై చేసి ఉంటామో ఆ అడ్రస్ లొకేషన్కే జంప్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ చూడండి కంపేర్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే ఏఎల్ మైనస్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ కాబట్టి ఏఎల్ ఈక్వల్ టు 00. అగైన్ ఇక్కడ చూడండి మనకి ఎస్ఐ అడ్రస్ 2002 అయింది. సో 2002 లొకేషన్ మనకి డేటా వచ్చి 89 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేస్తాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి 00 మైనస్ 89 అంటే నెగిటివ్ డేటా జనరేట్ అవుతుంది. సో నెగిటివ్ డేటాకి మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1, జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 జనరేట్ అవుతుంది. కాబట్టి సో మనకి ఇక్కడ జేఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు, జేఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు. సో తర్వాత మనకి ఇంక్రిమెంట్ సిఎల్ ఉంది. సో ఇంక్రిమెంట్ సిఎల్ అంటే ప్రీవియస్ డేటా 02 ఉంది, ఇప్పుడు ఏమవుతుందంటే 03గా చేంజ్ అవుతుంది. సో అదే ఇక్కడ నోట్ చేశాను. సో నెక్స్ట్ వన్ చూడండి ఇంక్రిమెంట్ ఎస్ఐ అంటే సో ఎస్ఐ వాల్యూ 2002 ఉంది, సో ఇప్పుడు ఏమవుతుందంటే 2003గా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి జంప్ అబోవ్, సో ఇక్కడ అడ్రస్ ఏదైతే స్పెసిఫై చేసి అంటామో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి కంపేర్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే ఏఎల్ ఈక్వల్ టు 00. అగైన్ ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2003 ఉంది కాబట్టి 2003 లొకేషన్లో డేటా వచ్చి ఏసీ ఉంది కాబట్టి మైనస్ ఏసీ ఇలా నోట్ చేశాను. ఇక్కడ మనం రిజల్టెంట్ అబ్జర్వ్ చేయనట్లయితే నెగిటివ్ డేటా అనేది జనరేట్ అయింది కాబట్టి నెగిటివ్ డేటాకి మనకి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1, జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా నోట్ చేసుకుంటాం. సో కాబట్టి మనకి జేఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు, జేఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు. తర్వాత ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ సిఎల్ ఉంది, ప్రీవియస్ వాల్యూ మనకి 03 ఉంది కాబట్టి ప్రజెంట్ మనకి 04గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ ఎస్ఐ అంటే సో ప్రీవియస్ కేసు ఎస్ఐ ఈక్వల్ టు 2003 ఉంది, ఇప్పుడు 2004గా చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి 2004 అనేది ఇలా నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి జంప్ అబోవ్ అంటే అన్కండిషనల్ జంప్ ఇది కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏదైతే స్పెసిఫై చేసామో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కంపేర్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే ఏఎల్ ఈక్వల్ టు 00 మైనస్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2004 కాబట్టి 2004 లొకేషన్లో 4B ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. సో ఇక్కడ చూడండి 00 మైనస్ 4B అంటే మనకి నెగిటివ్ డేటా వస్తుంది. సో నెగిటివ్ డేటా అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1, జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 జనరేట్ అవుతుంది. సో కాబట్టి మనకి జేఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు, జేఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు. సో తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇంక్రిమెంట్ సిఎల్ ఉంది కాబట్టి ఇక్కడ సిఎల్ ఈక్వల్ టు ప్రీవియస్ డేటా 04 ఉంది కదా, ఇది 05గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి ఎస్ఐ ఈక్వల్ టు మనకి 2004 ఉంది ప్రీవియస్ వాల్యూ కాబట్టి ఇంక్రిమెంట్ ఎస్ఐ ఎప్పుడైతే చేస్తామో ఇది 2005గా చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఎస్ఐ అనేది 2005గా నోట్ చేసుకుంటాము. సో అగైన్ ఇక్కడ చూడండి జంప్ అబోవ్, సో ఇక్కడ మనకి అన్కండిషనల్ జంప్ కాబట్టి ఈ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి జంప్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ చూడండి కంపేర్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే ఏఎల్ ఈక్వల్ టు 00. అగైన్ మనకి ఎస్ఐ అంటే 2005, సో 2005 లొకేషన్లో నేను 13 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రిజల్టెంట్ వాల్యూ నెగిటివ్ డేటా అనేది జనరేట్ అయింది. సో నెగిటివ్ డేటాకి మనకి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1, జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 జనరేట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి జేఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు, జేఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి ఇంక్రిమెంట్ సిఎల్ ఉంది కాబట్టి ఇక్కడ సిఎల్ ఈక్వల్ టు 05 ఉంది కాబట్టి ఇప్పుడు మనకి 06గా చేంజ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ ఎస్ఐ, సో ఇక్కడ మనకి ఎస్ఐ వాల్యూ ప్రీవియస్ వాల్యూ 2005 ఉంది కాబట్టి ఇక్కడ 2006గా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సో ఇది వచ్చి అన్కండిషనల్ జంప్ కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి
కంపేర్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఏ అంటే ఏఎల్ ఈక్వల్ టు 00 తీసుకుంటాము. అగైన్ కంటెంట్ ఆఫ్ ఎస్ఏ అంటే 2006. ఇప్పుడు 2006 లొకేషన్లో డేటా 00 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి 00 మైనస్ 00 అంటే ఇక్కడ డేటా అనేది 0గా జనరేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి రిజల్టెంట్ వాల్యూ 0 వచ్చినప్పుడు క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0, జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 ఇక్కడ జనరేట్ అవుతుంది. సో కాబట్టి మనకి ఫస్ట్ జే ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే ఇక్కడ మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 రావాలి, జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 రావాలి. బట్ ఇక్కడ మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0, జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 జనరేట్ అయింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కాదు. తర్వాత ఇన్స్ట్రక్షన్ ఇక్కడ చూడండి, జేఈ ఇన్స్ట్రక్షన్ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ JEL2 అంటే ఇక్కడ మనకి ఈ అడ్రస్ ఏదైతే స్పెసిఫై చేసి ఉంటామో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది. అంటే మనకి ఐపీ అడ్రస్ అనేది ఇక్కడికి మూవ్ అయిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంక్రిమెంట్ ఎస్ఐ ఉంది. సో ఇంక్రిమెంట్ ఎస్ఐ అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఎస్ఐ వాల్యూ 2006 ఉంది కాబట్టి ఇప్పుడు ఎస్ఐ ఈక్వల్ టు 2007గా జనరేట్ అయింది. ప్రజెంట్ మనకి ఎస్ఐ అడ్రస్ 2007. తర్వాత ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ సిఎల్. సో ఇక్కడ మనకి సిఎల్ వాల్యూ 06 ఉంది కదా, ఆ 06 వాల్యూ వచ్చి మనకి ఇది 2007 అనేది మెమరీగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు 06 అనేది 2007 ఈ మెమరీ లొకేషన్లోకి మూవ్ అయిపోతుంది. సో ఫైనల్గా ఇంటూ 03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది ఇక్కడ టర్మినేట్ అవుతుంది. ఓవరాల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి కౌంట్ ఈక్వల్ టు 06 వచ్చింది, అది వచ్చి మనకి 2007 మెమరీ లొకేషన్లోకి మూవ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి 00కి బిఫోరు మనం ఇక్కడ 6 వాల్యూస్ తీసుకున్నాం. సో 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ 6 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 6 అనేది మనకి జనరేట్ అయింది. ఫ్రెండ్స్, ఇదే ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ యూజ్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ స్టార్ట్ని క్లిక్ చేశాను. సెర్చ్ ఇంజిన్లో రన్ అని టైప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్స్లో రన్ క్లిక్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా రన్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఓపెన్ దగ్గర కమాండ్ అని టైప్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి ఏ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఎస్ఐ 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఏఎల్ 00 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ సిఎల్ 00 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కంపేర్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి JAL1 అంటే ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ని ఇక్కడ టైప్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను 010D టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ JEL2 అంటే ఆ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో అడ్రస్ వచ్చి 0112 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ సిఎల్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ ఎస్ఐ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ జంప్ అబోవ్, ఇక్కడ అబోవ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ 0107 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ ఎస్ఐ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ సిఎల్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంట్ 3 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేశాను. తర్వాత ఇక్కడ ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి స్పేస్ బార్ వచ్చేసి ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఇక్కడ 2000 లొకేషన్లో 25, 2001 లొకేషన్లో 76, 2002 లొకేషన్లో 89, 2003 లొకేషన్లో AC, 2004 లొకేషన్లో 4B, 2005 లొకేషన్లో 13, 2006 లొకేషన్లో 00 టైప్ చేసుకున్నాను ఎందుకంటే లాస్ట్ వాల్యూ కంపల్సరీ 00 ఇవ్వాలి. సో అగైన్ ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి G టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనం సిఎల్ రిజిస్టర్లో మనకు అవుట్పుట్ డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాంతోపాటు జనరల్ పర్పస్, స్పెషల్ పర్పస్, ఫ్లాగ్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని కూడా ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం సిఎల్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో
2007 మెమరీ లొకేషన్లోకి మూవ్ చేశాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2007 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అవుట్పుట్ డేటా అనేది డిస్ప్లే అయింది. తర్వాత మనం ఆప్ కోడ్స్ని వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్స్ అనేటివి జనరేట్ అవుతాయి. అంటే ప్రోగ్రామ్తో పాటు ఆప్ కోడ్స్ కూడా ఇక్కడ జనరేట్ అవుతాయి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈ ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.